ప్రధానంగా బాగా రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతున్న అంశం, బాగా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇది ఒక గందరగోళంగా ఉందట. పేదలకు రేషన్ పండగ. సో మరి 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ, వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. సో మొత్తానికైతే ఇంకో ఇట్లా జిల్లాలు ఇచ్చిండ్రు, ఎంతమంది కుటుంబ సభ్యులు, ఎన్ని రేషన్ కార్డులు అవసరం ఉన్నాయని చెప్పి ఒక డాటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేదల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. 6.68 లక్షలు, దాదాపు 7 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌర సరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26న ప్రారంభం అవుతుందంట. సో మొత్తానికైతే గ్రామ సభలల్లో ఈ నెల 20 తారీఖు నుంచి గ్రామ పంచాయతీలు ఉంటే గ్రామ సభలు, మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ ఆఫీసుల దగ్గర ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఎవరికైనా ఇనెలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు అర్హత ఉన్నట్టుగా రేషన్ కార్డులు జారీ చేసినట్లయితే దాన్ని కూడా తీసేయడానికి ఆస్కారం కల్పించే విధంగా అభ్యంతరాలు ఉంటే చెప్పమంటున్నారు. ఆ జాబితా మున్సిపల్ నుంచి, గ్రామ సభ నుంచి కలెక్టర్కి వెళ్తుంది. కలెక్టర్ నుంచి ఫైనల్ అయిన తర్వాత ఇక్కడ పౌర సరఫరా శాఖ వాళ్ళు వాటిని రేషన్ కార్డులను ఇష్యూ చేసే అవకాశం ఉన్నది. పౌర సరఫరా శాఖ కార్డులను మంజూరు చేస్తుందట. సో జనవరి 26 నుంచి రేషన్ కార్డులు అనేది ఎవరికి వచ్చినాయో వాళ్ళకు ఇచ్చేస్తారట. సో దీంతో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారనే దానికి తెరపడింది. మొత్తానికైతే ఈ ప్రభుత్వం రేషన్ కార్డుని ఇవ్వింది. 2015-16లో ఒక్క సంవత్సరం ఏమో ఇచ్చినట్టున్నది ఆ గవర్నమెంటు. కానీ 10 సంవత్సరాల పాలనలో కూడా అసలు రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి చాలామంది ఒక విధంగా ఈ యొక్క రేషన్ కార్డుల ఇష్యూ వల్ల కూడా ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పచ్చు. ఇంకా సమాచారం పడబోతా. ఆరోగ్యశ్రీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ₹500 గ్యాస్ సిలిండరు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం కావడంతో బాగా డిమాండ్ ఉంది. ఇంత క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పరిశీలించేవారు. ఈసారి ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తుంది. గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారం చేసుకుంటుంది. ఆ సర్వే ద్వారా రేషన్ కార్డు లేని వారి వివరాలను పౌర సరఫరా శాఖ తీసుకుందంట. సో రేషన్ కార్డు ఉన్నదా లేదా, మీది ఏ కులం, ఎంతమంది ఉంటున్నారు, మీ భూములు జాగలు ఏంటి, మీ ఇల్లు ఉందా, ఇవన్నీ ఎంక్వైరీ చేసేటప్పుడు, కులగన్న సర్వే చేసేటప్పుడు చాలామంది రేషన్ కార్డు లేదని చెప్పిండ్రు. అప్పుడు ఎక్కువైతే రేషన్ కార్డు లేని టిక్ పెట్టిండ్రు. వాళ్ళ ఇంటి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డాటా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇద్దరు జాయింట్గా కలిసి ఎక్కడెక్కడ పట్టణాల్లో కానీ గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ వీళ్ళంతా విలేజ్లోకి వెళ్ళి అట్లా పట్టణాలకు వెళ్ళి ఎంక్వైరీ చేసి వడబోత చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, మరి అప్లై చేసుకున్నారు కట్టడమే కదా అని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి అర్హులను గుర్తిస్తున్నారు.